కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. 51 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఎరువులు కూడా తీసుకురాలేకపోయారంటూ విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. మోటార్లు ఆన్ చేసి వరద నీటితో చెరువులు నింపకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది అన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకి మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇంకా ఘోరం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు. అక్కడొకళ్ళు చచ్చిపోయినటువంటి పార్టీని బతికియాలనో పోయిన అధికారాన్ని సాధించాలనో కొంతమంది ప్రయత్నం చేయొచ్చు, విఫల ప్రయత్నం. కానీ రైతులతోటి కాదు మీ ప్రయత్నం, కేంద్రంతో దెబ్బలాడండి. మీరు రేపు ఓట్లు ఎవరికేస్తారో కూడా మాకు తెలుసు. మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి 2 లక్షలు. కావాలని పంటలు ఎండబెట్టే విధంగా కన్నెపల్లి పంపు మోటార్లు ఆన్ చేయకుండా కిందికి నీళ్లు పోతూ ఉంటే శ్రీశైలం నుంచి పైన మరి పాలమూరులోని చెరువులు నింపేదానికి అక్కడ మోటార్లు ఆన్ చేయకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా చెరువులు నింపడానికి ప్రయత్నం చేయకుండా కిందికి నీళ్లను పంపే పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా చూస్తూ ఉన్నది. ఏదో వంకతోటి మోటార్లు ఆన్ చేయకపోతే ఒకడు వెళ్ళి నేను నొక్కుతున్నట్టు, యూరియా ఇవ్వకపోతే నేను వెళ్ళి పగలగొడుతున్నట్టు, అక్కడ పంపుల ఆపరేటర్ ఉంటాడు, ఆడ ఆన్ చేస్తాడు, దానికి మాన్యువల్ ఉంటుంది, దాని ప్రకారంగా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. గేట్లు ఎత్తేది ఆ ప్రాజెక్ట్కి ఏ లెవెల్ వస్తే గేట్లు ఎత్తాలో అక్కడ ప్రాజెక్ట్ అధికారులు ఉంటారు, వాళ్ళు ఎత్తుతారు. కానీ ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి నేను నొక్కుతా అంటే ప్రజలు అపహాస్యం చేసుకుంటున్నారు.